దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము శ్రమకాలేక గుడారంలోకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములు శుభములు, వందనాలు. మరణాత ప్రియరా, ఈ యొక్క 4వ దినం యొక్క సిలువ గుడారంలోకి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు పాఠము ఏమనగా, ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. మరి ఈ సిలువ అనే వార్తను మనం వినుటకు ఆలోచన కలిగి ఉండాలి. దాని కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, వందనాలు. ఈ సమయంలో నీ వాక్యముని చేతపట్టి ప్రభా, నీ బిడ్డల ఎదుట నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నేను కాదు, నీవే అని నమ్ముచు. ఎందుకంటే ప్రభా, నమ్ముతూ నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము సరిపోదు. గనుక నాలో మీరుండి నీ బిడ్డలతో మాట్లాడి నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరం నీ బోరుగా వాడుకోమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు కృప మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సిలువ జాన యొక్క 4వ యొక్క దినములోకి, సిలువే అంటే సిలువ వార్త నశించుచున్న వారికి వెర్రతనంగా ఉంటుంది, కానీ రక్షించబడుచున్న వారికి మా బహు తేటతనంగా కనబడుతుంది. సిలువ. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ఈ 13వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు భక్తుడైన యోహాను గారు యేసుక్రీస్తు యొక్క ఆలోచనలో, యేసుక్రీస్తు యొక్క మరి ఎంతో ప్రేమ కలిగిన, ప్రేమించిన గొప్ప ఆత్మీయ శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది యోహాను గారే. చదువమ్మ. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనుడు ఆసీనుడైన ఉన్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రములు, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని దేవునికి స్తోత్రము. అంటే ప్రియులారా, ఈ మాట కడవరి దినాల్లో ఇప్పుడు కాలంలో వినవలసిన మాట ఆనాడు కాలంలో కూడా విన్నట్లుగా మనకు కనబడుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం, సిలువ వార్తను ప్రకటించడం, ఆయనే ఈ సృష్టికర్త అనే మాటను ఆయన ఉన్నప్పుడు ఎవరు వినలేదు, ప్రకటించినప్పుడు ఎవరు వినరండి. ఆ ప్రకటించిన వ్యక్తి ప్రకటించడం ఆపేస్తే అప్పుడు వింటాం ప్రయాణం అప్పుడు వింటాం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చెప్పేవాడు ఉండరు. రోజు మనవాడే కదా అనుకుంటారు. మన ఇంట్లో వాడు ఎవరైతే మరుగవుతున్నాడో అప్పుడు ఆ మనిషి యొక్క విలువను దొరుకుతుంది. ఎందుకంటే రోజు మొత్తుకుంటున్నాడు, ఈడెవడరా అనుకుంటారు చాలా మంది. అయితే ఆ మొత్తుకున్నవాడే లేకపోతే మీ శరీరము చలించదు, మీ ఆత్మ అసలే ఉనికినే పలకదు. ఎందుకంటే వెతుకుతుంది కానీ ఆత్మ దొరకదు. అప్పుడు ఆత్మ మౌనంగా ఉంటుంది, శరీరం వెతుకుతుందంట. ఎవరి కోసం? ప్రకటించే వ్యక్తి కొరకు. ప్రియులారా, ఇక్కడ చెప్పుచున్న ఈ మాటలు ప్రకటించే వ్యక్తి దూరం అయిన తర్వాత తెలిసొచ్చింది ప్రజలకు. ఎందుకంటే అపోస్తులైన పౌలు యెషయా అంటే యోహాను గారి ద్వారా ఈ రాయబడిన ఈ మాటలు, ప్రకటన గ్రంథము అపోస్తులైన పౌలు చెప్పుచున్న మాటలు ఏంటంటే,
నేను యెహోవా యందు నమ్మకముగా జీవించాను. ఆ నమ్మకమును నేను లేకుండా మీకు ఆ నమ్మకముగా మీరు జీవించారు, కానీ అది లేకుండా నేను భంగము చేశాను. కాబట్టి ఈరోజు అటువంటి నమ్మకాన్ని ఎక్కడైతే ఉందో అవన్నిటిని గుర్తు చేస్తున్నాను అని అపోస్తుడైన పౌలు ప్రకటన గ్రంథంలో మనకు చూపించిన మాటను చూస్తున్నాం. ప్రియులారా, ఘనతయు మహిమయు జీవాధిపతి అని దేవుడుకు మహిమ కలుగునుగా. కానీ ఈ మాటలు ఎప్పుడైతే మనం వింటున్నామో ఇదంతా ఈ వచనమంతా కూడా ఈ అధ్యాయము మనకు చదువుతున్న ఈ వచనము, ఈ యొక్క 14వ వచనంలో కనపడుతున్న ఈ లోతు ఏదైతే ఉందో నిన్ను పరలోక చేర్చడమే ఈ యొక్క వాక్య సారాంశం. నిన్ను ఈ లోకంలో విడిచిపెట్టేది కాదు అనేది మనం గమనించాలి. ఈ యొక్క చదువును 13వ వచనం 3వ లైన్ చదువమ్మా. 3వ లైన్. భూమి కిందను సముద్రము కిందను ఉన్న ప్రతి సృష్టిని అనగా వాటిలో ఉన్న ప్రతి సర్వమును సింహాసన ఆసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకును, చూసారండి, అంటే ఆ సృష్టించిన సృష్టికర్తకును గొర్రె పిల్లను యేసుక్రీస్తు ప్రభుకును స్తోత్రములు చెల్లును గాకని సృష్టిలో ఉన్న అన్ని కూడా యేసు ప్రభుని స్తుతిస్తున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు వారి ఉనికిని లేదు. ఎప్పుడైతే సాతానుగాడు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో వారి ఉనికి మరుగైంది. సుమారు 1-2 వేల సంవత్సరాలు మరుగైంది. యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో అప్పుడు ఆయన రక్తము భూమి మీద పడటం వలన భూమిలో ఉన్న సముద్రంలో ఉన్న ఎక్కడైతే భూమిలో ఉన్నది అంతటను ఆయన రక్తము ప్రవేశించింది. అప్పుడు ఆయన రక్తం వల్ల మరలా ఏమీ లేదనుకున్న ఈ సృష్టి అంతటికి జీవం వచ్చింది, ఉనికి వచ్చింది. ఆ ఉనికిని ప్రకటించుటకు అవకాశం వచ్చింది. కాబట్టి కడవరి దినాల ఆ ఉనికిని మనకు ప్రకటిస్తూనే ఉన్నాయి. కనుక ప్రియులారా, ఈరోజు సిలువ, ఈ సిలువ వార్త ఎవరు మొదటగా ప్రకటిస్తున్నారంటే సృష్టి ప్రకటిస్తుంది. దేవదేవునికి సృష్టికర్తని యేసుక్రీస్తు గొర్రె పిల్లకు స్తోత్రము కలుగును గాక అనే మాటను వింటున్నాం. ఈ 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి, ఎవరికండి? దేవదేవునికి. ప్రియులారా, ఈరోజు మనము సర్వ సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభువుకి మ్యాక్సిమం స్తుతి చేసేవారముగా ఉన్నామంటే అవసరాన్ని బట్టి స్తుతి చేసేవారం. కానీ సృష్టి యావత్తు కూడా దేవుడు ఉనికిని ఎప్పుడైతే ప్రకటించాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకటిస్తూనే ఉన్నది. ఏదో ఒక పక్కన ఎక్కడా కూడా ఆపలేదు. ప్రియులారా, గమనించండి ఒకసారి ఏమంటున్నాడు 5వ వచనం. అంటే ఇక్కడ ఈ ఆకార వచనంలో, ఈ 14వ వచనంలో చెప్తున్న ఈ మాట సృష్టికర్తని యెహోవాకు ఆదరణ కలగని రీతిలో ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క వచనములో అనేకమైన మాటలుగా మనకు కనపడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము మనము 2వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుతున్నప్పుడు భక్తుడైన యోహాను గారు ఇక్కడ మొదటగా ప్రకటిస్తున్న మాటని మనం గమనించాలి. 14వ వచనంలో ఈ మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన తీసుకుంటే, చదువమ్మా. 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదురు. అంటే తన తండ్రి యొక్క ఇంటలో అనేక నివాసములు కలవు అంటే వెళ్ళినవాడు భూలోకం నుంచి మానవుడిగా పరలోకం వెళ్ళి ఆయన తండ్రిని యొక్క ఆయన తండ్రి యొక్క నివాసం కలిగిన వాడు ప్రతివాడు కూడా ఏమై ఉన్నాడంటే ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క కృప మనకు ఎన్నో రకాలుగా ఆశ్రయంగా దొరుకుతుంది అని మనం వింటే
ఇక్కడ చాలా విషయాలు కనపడుతున్నాయి. ఏంటంటే మరొకసారి చదువుతాలే మాటను. నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవు. ఎవరి వల్ల? యేసుక్రీస్తు యొక్క సిలువలో కడగబడిన వారు, సిలువు చేత కట్టబడిన వారు, సిలువను పొందిన వారు, సిలువలో నింపబడిన వారు, సిలువ యొక్క చాటున దాగబడి వారికి అనేక నివాసాలు కలవు. అంటే ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం, క్రీస్తు కాలంలో ఉన్నాం. క్రీస్తు కాలము ఒకప్పుడు, ఇప్పుడు రెండో కాలంలో ఉన్నాం. అంటే క్రీస్తు రాకడ కాలంలో మనం ఉన్నాం. ఈ రెండో రాకడ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తున్న ఈ ప్రకటన ఏమంటే, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని మబ్బు చేయట్లేదు, మిమ్మల్ని మాయ చేయట్లేదు, ఇదిగో నిజమే చెప్తున్నాను అని రాత రూపంగా చూపించారు. ఏమని? ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. అంటే మీరు ఆనందము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ప్రేమ, మంచి, మర్యాద, గౌరవము ఇవన్నీ ఈ భూలోకంలో కష్టపడి సంపాదించుకోవాలి. కానీ అక్కడ ఇవన్నీ అక్కర్లేదు. అన్ని రకాల ఆనందమే తప్ప బాధ ఉండదని సెలవిస్తున్నాడు. 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నీ నుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను, దేవునికి స్తోత్రం, ఏం చేస్తాడంట? ఆయన తీసుకెళ్తాడు. ఎక్కడా? ఆయన ఉండే చోట. అంటే ప్రియులరా, ఆయన సిలువ రక్తంలో కడగబడ్డావా? ఆయన సిలువలో నీవు కూడా పాలు భాగస్తులు అయి ఉన్నావా? అయితే ఆయన ఉండే చోటను ఉంటాం. ప్రభు చెప్తుండే కడవరి దినాల్లో యోహాను గారి ద్వారా. కనుక గమనించండి, ప్రకటన గ్రంథంలో సృష్టి యావత్తు స్తుతించినట్లుగా ఈరోజు నీవు నేను అట్టి రీతిలో ఆలోచన కలిగి ఉన్నామా లేదో ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులారా, చూసారా, ఆయన ఉండే చోటన నీవు ఉండిలాగన ఆయన ప్రకటిస్తున్నారు. అంటే ప్రియులారా, యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మనము కూడా ఉండేవారంగా ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు ఉండే చోటన నీవే ఉండేలాగన, నీవు ఉనికిని చాటేలాగన, నీవు ఆయన ప్రకటించే రీతిలో ఉన్నావా? అయితే అదృష్టవంతుడివే. 4వ వచనములో, నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అంటే నేను వెళ్ళే మార్గం ఏదో మీకు తెలుసు, మీకు తెలియకుండా ఉండదు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మనం ఎప్పుడైతే ప్రవేశించిందో, ఎప్పుడైతే మనం పొందుతున్నామో ఆటోమేటిక్గా రక్తము, చూడండి, చాలా మందికి ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతారు. అప్పుడు డాక్టర్లు అంటున్నారు, వీరెవరో తెలుసా, వారెవరో తెలుసా అని గుర్తింపు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మర్చిపోయారు కాబట్టి వారి యొక్క అనే మెదడులో ఉన్న ఆలోచనలన్నీ కూడా మరుగైపోయినాయి. కాబట్టి మరలా అవి తెప్పించుటకు, వారికి గుర్తు చేయటకు ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రక్తం ఏం చేస్తుంది తెలుసా? యేసుక్రీస్తు రక్తము నీకెప్పుడు మరుగు చేయబడదు, నీకెప్పుడు మరుగుండదు. ఎప్పుడూ కూడా జీవమైన యేసుక్రీస్తు ప్రభుని ఆటోమేటిక్గా ఆ స్థలముకు నువ్వు వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు సిలువ యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు జీవించిన జీవితం, నువ్వు చేయవలసిన ప్రయాణం, నువ్వు చేయవలసిన ప్రార్థన, నువ్వు చేయవలసిన విజ్ఞాపన ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మరి చూడండి, నది చోటున కొన్ని మన గుంట తవ్వితే ఆటోమేటిక్ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నదిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నది ఒడ్డున నీళ్లు తవ్వితే అక్కడ నీళ్లు పైకి కనపడవు, కానీ అక్కడ కొంచెం గొంత తీయగానే నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే నది చోటన నీవు ఉన్నావు. అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ యొద్దన, సిలువలో నువ్వు ఉన్నావు, సిలువతోటి నువ్వు ఉన్నావు కాబట్టి నీకేం కొదవద్దు. మరి మార్గం అన్నీ కూడా నీకు తెలుసు. 5వ వచనంలో, అందుకు తోమా, ప్రభువా, నువ్వెక్కడికి వెళ్ళుచున్నావు? మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా. అంటే ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, ఎందుకంటే ప్రభువా, మరి నువ్వు అంటున్నావు అన్నీ తెలుసని మేము ఎలాగో దాన్ని గుర్తించుకోవాలి అంటే ఆయన రక్తం నీలో ఉండి అదే నీకు దారి చూపిస్తుంది. పిల్లరా,
మన చేతిలో లైట్ ఉందనుకోండి, వేయగానే మనకు అంతా వెలిగి దారే కనపడుతుంది. అందుకే దేవదాస్ అయ్య గారు అన్నారు, ఏమండి లైట్ లేని వాడు, ఏమండి ఒకప్పుడు లైట్ లేకుండా ఉన్నవారంట సావు కొరికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారంట. ఇప్పుడు ఇలా అలాంటప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక మధ్యరాత్రి వరకు అయ్యగారి దగ్గర బోధలు విని, అయ్యగారు మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు, అబ్బాయి మధ్యరాత్రి వేళ ఎలాగెళ్ళగలవు అన్నారంట. అంటే అయ్యా మీరు ప్రార్థన చేస్తే నేను జాయిగా వెళ్ళిపోతాను తెలుసున్న దారే అన్నారంట. అప్పుడు అయ్యగారు ఒక చీపురు పుల్ల తెచ్చి ఆ చీపురు పుల్ల ద్వారా, ఇదిగో ఈ బైబిల్లో పెట్టుకో, అప్పుడు నీకు దారికి కనపడుతుంది అన్నారు. దేని చీపురు పుల్ల అన్నారని అయ్యగారి యొక్క విశ్వాసానికి లోబడి అతడు ఏం చేశాడు, ఆ బైబిల్లో చీపురు పుల్ల పెట్టుకున్నాడు. మరి వెలుగుంతనంత కాలం నడిచేశాడు. వెలుగు లేదు అక్కడ, మరి మహాభయంకరమైన చీకటి, కన్ను కూడా కనపడలేని చీకటిలో ఉన్నాడు. అప్పుడు బైబిల్లో ఈ చేత్తో పట్టుకున్న బైబిల్లోంచి వెలుగు వస్తుందంట. ఆ వెలుగు తన ఇంటికి చేరే వరకు కూడా అది కనపడిందంట. ప్రియులారా ఒకసారి మీరు గమనించండి, యేసుక్రీస్తు వెలుగు, యేసుక్రీస్తు సిలువు, ఆయన రక్తము నీకు దారి చూపుతుంది. కాబట్టి ఇంకొక మాట చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. చదువు 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎదురుకు రాలేడు. అంటే ప్రియులరా యేసుక్రీస్తు రక్తం ఉన్నప్పుడు నీలో, ఆయన సిలువ రక్తం నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు దారి మార్గం చూపుతుందంట. అందుకే ఎప్పుడు నాకు తెలియదండి అనుకో, భయపడుతున్నావు, మిమ్మల్ని భయపడకు. యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తంలో కడగబడి ఉన్నావా కుమారుడా కుమార్తె, అయితే ఖచ్చితంగా ఆయన సిలువ రక్తంలో ప్రతిరోజు నేలలో తాగుతున్నానండి, ఆయన శరీరము తింటున్నాను, శరీర రక్తం తాగుతున్నానని అనేది కంటే ఆయన సిలువ రక్తంలో కడగబడుతున్నావా? ప్రతిరోజు ఆయన ప్రార్థనను, ఆయన విజ్ఞాపన చేయగలుగుతున్నావా కుమార్తె కుమారుడా? గనుక ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన రీతిలో కట్టుబడేవాడిగా, కట్టేవాడిగా, వెలుగును చూపేవాడిగా, వెలిగించేవాడిగా ఉన్నాడని ఈ సాయంకాల సమయంలో మీరందరూ కూడా ఈ సిలువ యొక్క వార్తను వినాలని, విని మీ హృదయంలో భద్రపరచుకోవటం వల్ల క్రీస్తు ఉన్న చోటన, యేసు ప్రభు అన్నారు నేనుండే చోటన మీరును ఉండేవారుగా, నేను స్థలం సిద్ధపరచ, అంటే మన కొరకు అదే శ్రమ పడకుండా. అప్పుడు అన్నారు ఏమన్నా తెలుసా, యేసు ప్రభు ఉండే స్థలములు ఉంటేనంట చీకటి ఉండదంట, పళ్ళు కొరుకుది ఉండదంట, తర్వాత ఏముండదంట, మరి ఆకలి ఉండదంట, బాధలు ఉండవంట, చింత ఉండదంట, చీకు ఉండదంట, కన్నీరు ఉండదంట, దుఃఖం ఉండదంట, పాపం ఉండదంట, పాపమే క్రియలు ఆ స్థలంలో ఉండవంట. ఏముంటాయంట? యేసుక్రీస్తు వెలుగు, యేసుక్రీస్తు ప్రేమ, ఆదరణ, విశ్వాసము, నమ్మకము, ఆత్మీయత అన్నీ కూడా అవి ఉంటాయంట. పిల్లరా గనుక మనము దేవుని సన్నిధిలో అటువంటి ఆలోచనతో ప్రభువు మిమ్మల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు దేవా నీ ఆత్మ చేత సిలువ యొక్క వార్తను ప్రకటించగల కృపను దయచేశావు. అవును దేవా, సమస్తము సృష్టి యావత్తు కూడా నిన్ను ప్రకటిస్తున్నాయి, నేను వాటి సాక్షిగా ఉన్నాయి. కనుక నీకు వందనాలు. ప్రకటన గ్రంథంలో చదివిన ఈ యొక్క 5వ వచనంలో 14వ అధ్యాయంలో కనపడుతున్న ఈ యొక్క మరి నేను 5వ అధ్యాయం 14వ వచనంలో కనపడుతున్న ఈ మాటలు మేము విన్నాం. అలాగే ప్రభా మరి యోహాను సువార్తలో 14వ అధ్యాయం 5వ వచనం కంటే 2వ వచనం కానించి మరి 6 వచనాలు మేము చదువుకున్నప్పుడు ప్రభా నీ రాకడ గూర్చిన వార్త తండ్రి, నీ సన్నిధిని మేము ఎరిగిన విషయము, నీ రక్తము గూర్చిన విలువను మేము కలిగి ఉన్నాం. అటువంటి కలిగి ఉన్న ప్రతి వారిని నింపి నీ ఆత్మతో బలపరిచి వద్దిలు చేయమని, నీ సన్నిధి కాపుదల వారి మీదకు దిగవచ్చును గాక, నీ రక్తముతో వారిని బలపరచుదు గాక, నీ సిలువ రక్తముతో వారికి కడగబడుదురు గాక, నీ ఆత్మ చేత నింపబడుదురు గాక, నీ రాజ్యములో నీ ఉండే చోటను వారును ఉండుదు గాక, నీ ఉండి నీ సన్నిధిలో నిత్యము సంతోషమును పొందుదురు గాక. అటువంటి స్థితి నా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు కలగజేసి నడిపించమని ప్రభువును క్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఎప్పుడు ఎల్లప్పుడూ సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క రక్తములో కడిగి పవిత్రపరిచి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.